సింహాచలం ప్రమాదం పైన విచారణ వేగవంతమైంది. ఘటనా స్థలంలో త్రిసభ్య కమిటీ విచారణ చేస్తోంది. ప్రమాదం చెందిన ప్రాంతాన్ని పరిశీలించింది కమిషన్ సభ్యులు. గోడ నిర్మాణం ఎలా జరిగింది, నాణ్యత లోపాలు పరిశీలించారు. గోడ నిర్మాణం చేపట్టినటువంటి కాంట్రాక్టర్ను విచారించారు త్రిసభ్య కమిటీ. ఇక 4 రోజుల్లో గోడ ఎలా కట్టారంటూ కాంట్రాక్టర్ని తీసింది కమిటీ. ఆలయ అధికారులు నాపై ఒత్తిడి చేశారన్నారు కాంట్రాక్టర్. ఇంజనీరింగ్ అధికారులు గోడ నిర్మాణాన్ని పట్టించుకోలేదన్నారు కాంట్రాక్టర్. ఇక ఏప్రిల్ 30న సింహాచలం ఆలయంలో గోడ కూలి 7గురు మరణించారు. ఈ ఘటనపైన విచారణకు ఆదేశించారు ఏపీ సీఎం చంద్రబాబు. ప్రమాదం పైన 72 గంటలు నివేదిక ఇవ్వాలని చంద్రబాబు ఆదేశిస్తూ ఓ త్రిసభ్య కమిటీని కూడా ఏర్పాటు చేశారు. ఈరోజు సింహాచలం జరిగిన ప్రమాద స్థలానికి త్రిసభ్య కమిటీ చేరుకుంది. కాంట్రాక్టర్ని అక్కడికి తీసుకెళ్లి విచారించారు. అసలు 4 రోజుల్లో గోడ ఎలా కట్టగలిగారు, ఆ గోడ తాలూకు ఎటువంటి డిజైన్ ఉంది, ఇంజనీర్లు ఏం చేశారు, ఎటువంటి నాణ్యతను ఉపయోగించారు, ఇక్కడ నాణ్యతలే లోపాలతో చాలా క్లియర్గా కనబడుతున్న విషయం పైన కాంట్రాక్టర్ని క్వశ్చన్ చేశారు.